మెదక్ మున్సిపల్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశానికి మొదటిసారిగా ఎమ్మెల్యే విచ్చేశారు. సభా సమావేశం ముందు ఎంఆర్పీఎఫ్ జిల్లా అధ్యక్షులు బాలరాజ్ ఎమ్మెల్యే ముందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహంపై చైర్మన్ నిర్లక్ష్యం వహిస్తున్నారని, విగ్రహం ఏర్పాటు చేయాలని పలుమార్లు కౌన్సిల్ దృష్టికి తీసుకొచ్చామని, ఇంతవరకు విగ్రహం ఏర్పాటు చేయలేదని ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. సుమారు గంట పాటు రగడ జరిగింది. చైర్మన్ తొడుపునూరి చంద్రపాల్ ఏప్రిల్ 14వ తేదీ వరకు విగ్రహం ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడంతో గొడవ సద్దుమణిగింది. అంబేద్కర్ విగ్రహం వాళ్ళకి అప్పచెప్పితే వాళ్ళే ఆర్డర్ ఇచ్చుకుని వాళ్ళే తీసుకుని పోయి రీసెంట్లీ ఇన్ఫార్మ్ మీ జస్ట్ 1 వీక్ బ్యాక్ ఇన్ఫార్మ్ చేసి అన్న కంప్లీట్ అయింది తీసుకురమ్మన్నారు. సార్ తీసుకొద్దాం కాబట్టి 4 రోజులు కావాలని అంతేనండి. తెలుసుకొని మాట్లాడాలి. ఎన్ని రోజుల కింద ఫోన్ చేసి నాకు విగ్రహం అయిందని మీరు కమిషనర్ గారిని, డిఈ గారిని, ఇతర అధికారులకు, నా ముందున్నటువంటి మున్సిపల్ కౌన్సిలర్లకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, నా ముందున్నటువంటి మీ అందరూ కూడా మరి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి కొంతమంది మాట్లాడుతూ మాకు ఇదైంది, మాకు ఇన్ని బాధలు ఉన్నాయి, అన్ని బాధలు ఉన్నాయి అని చెప్తా ఉన్నాను. 10 ఏళ్ళు మీ ఎమ్మెల్యేనే కదా ఉన్నది, 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు కదా. మరి ఇంతకుముందు ఒక కౌన్సిలర్ గారు చెప్పడం జరిగింది, ఏడుపాయల్ని యాదగిరి గుట్టలాగా తయారు చేస్తాను హనుమంతరావు గారు చెప్పినారు. హనుమంతరావు గారు ఉన్నప్పుడు ప్రభుత్వం లేకుండే, మరి మీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు 10 ఏళ్ళు ప్రభుత్వం ఉన్నది కదా, ఏం చేసింది? కొన్ని యాదగిరి గుట్ట కాకపోతే ఒక 5% అని చేసిందా? అలా కమిషన్లు తీసుకున్నారు తప్ప వాళ్ళు చేసింది ఏం లేదు, ఉద్ధరించింది ఏం లేదు. ఫస్ట్ మొదలు మీరు వాళ్ళని అడగాలి, నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే, ఇప్పుడు చైర్మన్ గారు ఏమడుగుతున్నారు అంటే, ఫండ్స్ వచ్చినాయి టీయూఎఫ్ఐడిసి నుంచి, మరి అవి ఏమైనా కొంచెం చేసేటట్టు. అదే మీరు అడిగేది మంచి పద్ధతి అడిగి నేను కొంచెం రఫ్గా చెప్తున్నాను అంతే. తేడా అడిగింది ఒకటే, అర్థం ఒకటే. అయితే నేను ఒకటే అడుగుతున్నా, 10 ఏళ్ల నుంచి గుర్తురాంది ఎన్నికల కోడ్ ముందే గుర్తొస్తుందా?
అంటే పేపర్ మీద 100 కోట్లు ఇవ్వగానే అయిపోతుందా? పేపర్ మీద 20 కోట్లు ఇవ్వగానే అయిపోతుందా? మీరు ఇప్పుడు అట్లా ఎన్నో పేపర్ల మీద ఎన్నో ఇచ్చారు, అన్నిటి గురించి నన్ను అడిగితే నేనేం చెప్పాలి? ఏం కమిషనర్ గారు ఉన్నాయా ఫండ్స్ మీ దగ్గర? 20 కోట్లు అది ఉన్నాయా? కమిషనర్ గారిని అడిగితే రాలేదు, ఎక్స్పెక్ట్ చేస్తున్నట్ట. ఇప్పుడేమో ఎక్స్పెక్ట్ చేస్తూ 10 ఏళ్ళ నుంచి లేదు, కొత్తగా ఎక్స్పెక్ట్ చేస్తాడు. చిన్న సబ్మిషన్ సార్, చిన్న సబ్మిషన్ చెప్పండి. ఇలా టీఎల్పడి వర్క్స్ అనేది మనం వర్క్స్ కంప్లైంట్ చేసిన తర్వాత అట్లాగా ఫైల్ పంపిస్తేనే లోన్ అమౌంట్ కరెక్టే. ఇప్పుడు ఎక్కడ ఉంది మరి? పెట్టండి, వర్క్స్ చేపిద్దాం. కాంట్రాక్టర్ రావాలి కదా. మీరు మీ మీద అంత నమ్మకం ఉంటే మీరు ఇంతకుముందు అన్ని మంచి చేస్తే కాంట్రాక్టర్లు ముందుకు వచ్చి చేస్తారు కదా. వాళ్ళు ఎందుకు వస్తలేరు మరి? ఒక్క కాంట్రాక్టర్ ముందుకు వస్తలేడు పని చేయమండి. నేను చైర్మన్ గారు ఒకటే అడుగుతా ఉన్నా, విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మరి 20 కోట్లు ఉన్నాయి కదా పెట్టేసేయండి, సైన్ పెట్టి ఇచ్చేస్తే ఏడ సంతకం పెట్టుకుంటే అక్కడ పెట్టాలి. నా కోరిక ఏంటంటే మీరు ఇనిషియేట్ తీసుకొని ఆ వర్క్స్ స్టార్ట్ చేస్తే ఇప్పుడు ఎలక్షన్ ముందు మీరు చేస్తారు, నేను విమర్శలు చేస్తున్నా, మీరు చేస్తలేదు, నేనే చేస్తున్నా. కానీ నేను ఏమంటున్నా అంటే ఇన్ని రోజులు 10 ఏళ్ళు గుర్తురాంది, ఎన్నికల ముందే గుర్తొచ్చి 2 పేపర్లు ఇవ్వగానే దానికి మీరు నన్ను ఇప్పుడు సమాధానం అడిగితే నేనేం చేయలేదు. నెంబర్ 1. నెంబర్ 2, సారీ సార్, మీరు సమాధానం చెప్పండి. అంతే ప్రయత్నం చేయడం కోరుతున్నాం అంతే. చివరకు లేదు. నిన్న పక్కకేలో ఒక ఎమ్మెల్యే వచ్చి మాట్లాడతాడు, వాపస్ పోతున్నాడు. ఏడికి వచ్చినా వాపస్ ఏడికి పోతుంది. పాపం కమిషనర్ గారు చాలా మంచివాడు ఉన్నాడు, సహకరిస్తున్నాడు అభివృద్ధికి. మీ అందరూ కూడా అదే విధంగా సహకరించాలని కోరుతా ఉన్నాను. పని చేసే తప్పకుండా చక్కగా మీరు ఏ విధంగా చెప్తారు పని సిద్ధంగా. అధ్యక్ష, నమస్కారం. మీకు విన్నపం ఏమైందంటే జిల్లాలో ఎక్కడైనా అభివృద్ధి అనేది దినదినంగా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు వచ్చిన కొత్తగా ఉన్న పనులన్నీ కూడా మీ మొత్తం పీరియడ్లో కూడా కంప్లీట్ చేయాలని కూడా అదే కాకపోవచ్చు. అది అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ, మీకైతే తెలుసు. మనం ఏంటంటే ఇప్పటిదాకా జరిగింది అనే దాని గురించి కాకుండా మనకు చేయాల్సిన పనులు ఏముండేవు అప్పటి మీద దృష్టి పెట్టుకొని ఆ పనులు అయినా అయిపోయి ఇప్పుడు మనకు కావాల్సింది మనం ముందుకు తీసుకొని అప్పటి కోసం కంప్లీట్ చేసుకునే కృషి చేస్తామని చేస్తాం. నేను అదే చేస్తా ఉన్నా, కానీ మీ వాళ్ళే అడుగుతారు కదా ఇంతకు ముందు వచ్చిన ఫండ్స్ ఏమైనా అంటే నేనేం చెప్పాను? ఇప్పుడు 7 రూపాయల అమ్మవారి కంపెనీకి ఇచ్చిన 100 కోట్లు 7 అంటే నేనేం వెళ్దాం? చైర్మన్ గారే కదా అడిగింది. నేను ఏమన్నా సార్ నేను దయచేసి దృష్టి సాధించండి. నేను అదే అంటున్నా, మీరు ఇప్పుడు కొత్తగా ఫండ్స్ అడగలే కదా, వచ్చిన ఫండ్స్ తప్పకుండా మీరు అడగాలా, అడిగే బాధ్యత ఉంది, అడిగే హక్కు ఉంటే దానికి కాదంటే మీరు అడిగిన దానికి సమాధానం చెప్పే హక్కు కూడా నాకు ఉంటుంది. నేనేమంటున్నా అంటే మీరు కొత్తగా ఫండ్స్ చేయండి, కొత్తగా చేయండి అంటే నేను చేస్తాను. మీరు ఇంతకుముందు వచ్చిన 20 కోట్లు ఏడున్నా, ఇంతకుముందు వచ్చిన 100 కోట్లు ఏడుంటే నేనేం చెప్పాను? పేపర్ ఇప్పుడు నేను 1000 కోట్లని ఇస్తానని సమాధానం చెప్పి అట్లా కాదు కదా. ఇప్పుడు ఇంతకుముందు వాళ్ళ స్వార్థంకి వాళ్ళ ఎన్నికలను గెలవడానికి ఎలక్షన్ కోడ్ వచ్చే ముందు ప్రకటించి పోయింది. మరి దానికి వాళ్ళ స్వార్థంకి చేసిన పనులకి నన్ను మీరు అడిగితే నేను ఎట్లా సమాధానం చెప్పాలి? తప్పకుండా తీసుకొస్తాను. నేను చెప్పినా చెప్పకపోయినా నేను తీసుకొస్తా, ప్రజల కోసం తీసుకొస్తా. కానీ నేనేమంటా ఉన్నా అంటే చైర్మన్ గారు నన్ను దీని మీద దృష్టి సారించండి అని చెప్పడం లేదు. దాని మీద ఎట్లా దృష్టి సారించాలని నేను చైర్మన్ గారిని అడుగుతున్నాను. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన, మీకు చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది కదా. లేకపోతే మీరందరూ ఏమనుకుంటారు, బయటంతా అవి బోగస్ మాటలు మాట్లాడతారు. ఏమని వాపస్ పోతున్నాడు, వస్తే కదా వాపస్ పోయి. ఇప్పుడు నీకు వస్తే వాపస్ పోతే ఏమన్నా అనవచ్చు, వచ్చి రాని వాపస్ పోయిందంటే ఎట్లా కరెక్ట్ కాదు. అంటే నా మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. మీరు కాదే, మిమ్మల్ని అంటలేను. నిన్న మొన్న మీరు కూడా ఉన్నారు కదా మీటింగ్ లో, మీ పక్కన ఎమ్మెల్యే ఏమన్నాడు, సిద్దిపేట ఎమ్మెల్యే, అది చెప్పండి. మీరు కూడా ఉన్నారు కదా మీటింగ్ లా, అది నేను చెప్పేది. కాబట్టి నేను ఏమంటున్నా అంటే చెప్పి
వాళ్ళు చెప్పిన దానికే నేను సమాధానం చెప్తున్నాను తప్ప నేను అట్లా చేసేటువంటి కాదు. నేను చాలా బ్రాడ్ మైండెడ్, చాలా లాంగ్ టర్మ్ థింకింగ్ ఉంటుంది, కానీ చాలా దూరం దృష్టితో ఆలోచిస్తాను. కాబట్టి మీ అందరూ కూడా మరి దానికి సహకరిస్తే తప్పకుండా ప్రజలకి ఉపయోగపడే విధంగా మేము పనిచేస్తాం.